హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే సీరియలైజేషన్ అండ్ డీసీరియలైజేషన్. సో ఇది కూడా మనకు వచ్చేసి చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో కేర్ఫుల్గా వినండి, ఓకే? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సీరియలైజ్ గురించి తెలుసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి డీసీరియలైజేషన్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ సీరియలైజేషన్ అంటే ఏంటి అని చూసినట్టయితే, సీరియలైజేషన్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ద స్టేట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఇంటూ ఏ బైట్ స్ట్రీమ్. ఓకే, సో సీరియలైజేషన్ అంటే ఏం లేదండి, సింపుల్గా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని, జావాకి సంబంధించిన ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని బైట్ స్ట్రీమ్ లాగా కన్వర్ట్ చేయడానికి మనం ఈ సీరియలైజేషన్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఆబ్జెక్ట్ని మనం బైట్ స్ట్రీమ్ లాగా కన్వర్ట్ చేస్తున్నాం. ఓకే, దీన్ని మనం సింపుల్గా సీరియలైజేషన్ అని పిలుస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి దీనికి ఎగ్జాక్ట్లీగా అపోజిట్లో డీసీరియలైజేషన్. సో డీసీరియలైజేషన్ అంటే ఏంటి, మనకు బైట్ స్ట్రీమ్ నుంచి మళ్ళీ రివర్స్ ప్రాసెస్లో జావా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడాన్ని డీసీరియలైజేషన్ అని పిలుస్తాం. డీసీరియలైజేషన్ ఈజ్ ద రివర్స్ ప్రాసెస్ వేర్ ద బైట్ స్ట్రీమ్ ఈజ్ యూజ్డ్ టు రీక్రియేట్ ద యాక్చువల్ జావా ఆబ్జెక్ట్ ఇన్ మెమొరీ. ఓకేనా? సో చూడండి ఫ్రెండ్స్, మాకు వచ్చేసి సీరియలైజేషన్, డీసీరియలైజేషన్ అంటే ఏం లేదండి, ఆబ్జెక్ట్ నుంచి బైట్ స్ట్రీమ్ లాగా కన్వర్ట్ చేయడానికి సీరియలైజేషన్ యూజ్ చేస్తాము. బైట్ స్ట్రీమ్ నుంచి ఆబ్జెక్ట్ లాగా కన్వర్ట్ చేయడానికి డీసీరియలైజేషన్ని యూజ్ చేస్తాం. మరి సీరియలైజేషన్ కానీ లేదా డీసీరియలైజేషన్ కానీ ఎందుకు యూజ్ చేయాలని చూసినట్టయితే, టు ట్రావెల్ అన్ ఆబ్జెక్ట్ అక్రాస్ ఏ నెట్వర్క్ ఆర్ టు సేవ్ ఇట్ యాజ్ ఎ ఫైల్ ఆర్ స్టోర్ ఇన్ ఏ డేటాబేస్ ఫర్ లేటర్ యూసేజ్. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇలా మరి ఈ సీరియలైజేషన్ కానీ లేదా డీసీరియలైజేషన్ కానీ మనం ఎందుకు యూజ్ చేస్తామని చూసినట్టయితే, మనం ఏదైనా ఒక నెట్వర్క్ ద్వారా ఒక ఆబ్జెక్ట్ని పాస్ చేయాలి, ఒక ఆబ్జెక్ట్ని ట్రావెల్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం ఈ సీరియలైజేషన్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మనం వచ్చేసి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని ఒక ఫైల్లో స్టోర్ చేసుకోవాలి అనుకున్నా, లేదా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని ఒక డేటాబేస్లో స్టోర్ చేసుకోవాలి అనుకున్నా కూడా మనకు ఈ సీరియలైజేషన్ అనేది మనకు యూజ్ అవుతుందన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ద బైట్ స్ట్రీమ్ క్రియేటెడ్ ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. సో ద ఆబ్జెక్ట్ సీరియలైజ్డ్ ఆన్ వన్ ప్లాట్ఫామ్ కెన్ బి డీసీరియలైజ్డ్ ఆన్ ఏ డిఫరెంట్ ప్లాట్ఫామ్. మనకు బైట్ స్ట్రీమ్ అనేది ఏంటంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అనమాట. సో మనకు వచ్చేసి ఒక ప్లాట్ఫామ్ని బేస్ చేసుకొని మనం సీరియలైజ్ చేసిన ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇంకొక ప్లాట్ఫామ్ ద్వారా మనం డీసీరియలైజ్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను సింపుల్గా చెప్పాలంటే, మనం విండోస్ సిస్టమ్ని యూజ్ చేసి సీరియలైజ్ చేసామనుకోండి ఒక ఆబ్జెక్ట్ని, వేరే వాళ్ళు వచ్చేసి లైనక్స్ని కానీ లేదా మ్యాక్ ఓఎస్ని కానీ యూజ్ చేసి ఆ ఆబ్జెక్ట్ని అంటే ఆ బైట్ స్ట్రీమ్ని డీసీరియలైజ్ చేసి ఆబ్జెక్ట్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. సో ఇది వచ్చేసి మనకు ఒక మేజర్ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? సో ఈ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనం వచ్చేసి ఈ సీరియలైజేషన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలనుకుంటే దానికోసం వచ్చేసి ఒక ఇంటర్ఫేస్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఇంటర్ఫేస్ వచ్చేసి ఏంటంటే సీరియలైజబుల్ ఇంటర్ఫేస్. ఓకేనా? సో మనం వచ్చేసి సీరియలైజబుల్ కాన్సెప్ట్ని సీరియలైజేషన్ని అప్లై చేయాలి అనుకుంటే మనం వచ్చేసి ఒక ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఆ ఇంటర్ఫేస్ వచ్చేసి సీరియలైజబుల్ ఇంటర్ఫేస్. ఓకే, అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు మెయిన్గా దీంట్లో వచ్చేసి 2 క్లాసెస్ ఉంటాయి. ఆ 2 క్లాసెస్లో 2 మెయిన్ మెథడ్స్ ఉంటాయి. ఈ 2 క్లాసెస్ అండ్ 2 మెయిన్ మెథడ్స్ ద్వారా మనము ఈ సీరియలైజేషన్ని కానీ లేదా డీసీరియలైజేషన్ని కానీ చేస్తాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనము సీరియలైజేషన్ చేయాలి అనుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్ నుంచి బైట్ స్ట్రీమ్కి కన్వర్ట్ చేస్తున్నాం. ఓకేనా? బైట్ స్ట్రీమ్. సో ఆబ్జెక్ట్ నుంచి బైట్ స్ట్రీమ్కి మనం కన్వర్ట్ చేయడానికి దీనికోసం ఒక క్లాస్ని యూజ్ చేస్తాము. ఆ క్లాస్ నేమ్ ఏంటి అంటే ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్. ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్. ఓకేనా? సో ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్ అనే క్లాస్ ద్వారా మనం ఆబ్జెక్ట్ని బైట్ స్ట్రీమ్ లాగా కన్వర్ట్ చేస్తున్నాము. సో దీంట్లో వచ్చేసి మనకు ఒక మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్ ఏంటంటే రైట్ ఆబ్జెక్ట్ అనే మెథడ్. ఓకేనా? సో రైట్ ఆబ్జెక్ట్ మెథడ్. సో దీనికోసం అంటే మనం వచ్చేసి సీరియలైజేషన్ని మనం యూజ్ చేసుకోవాలనుకుంటే దానికోసం వచ్చేసి మనం ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్ అనే క్లాస్ యొక్క హెల్ప్ తీసుకుంటాము. అండ్ దాంట్లో వచ్చేసి మనకు రైట్ ఆబ్జెక్ట్ అనేసి ఒక మెథడ్ ఉంటుంది. ఈ మెథడ్ ద్వారా మనము ఆబ్జెక్ట్ని బైట్ స్ట్రీమ్ లాగా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా మనం వచ్చేసి ఫైల్లో కానీ లేదా డేటాబేస్లో కానీ లేదా ఏదైనా నెట్వర్క్లో ట్రాన్స్ఫర్ చేయడానికి కానీ మనం యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో అదేవిధంగా మనకి ఇప్పుడు వచ్చేసి ఏంటి, నెక్స్ట్ బైట్ స్ట్రీమ్ నుండి మనకు ఆబ్జెక్ట్ లాగా రావాలి కదా. సో బైట్ స్ట్రీమ్ నుంచి ఆబ్జెక్ట్ లాగా మనకు రావడానికి మనం ఇంకొక క్లాస్ని యూజ్ చేస్తాము. అదేంటంటే మనకు వచ్చేసి ఆబ్జెక్ట్ ఇన్పుట్ స్ట్రీమ్. ఓకే, సో ఆబ్జెక్ట్ ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్ని యూజ్ చేస్తాము. అండ్ దీంట్లో కూడా మనకు వచ్చేసి ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆ ఆబ్జెక్ట్ ఏంటి అంటే రీడ్ ఆబ్జెక్ట్. ఓకేనా?
సో ఈ మెథడ్ ద్వారా మనం వచ్చేసి రీడ్ ఆబ్జెక్ట్ అనే మెథడ్ ద్వారా బైట్ స్ట్రీమ్ని రీడ్ చేసి దాన్ని మనం ఆబ్జెక్ట్ లాగా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇవి మనకు వచ్చేసి 2 ఇంపార్టెంట్ క్లాసెస్ అండ్ 2 ఇంపార్టెంట్ మెథడ్స్. సో ఆబ్జెక్ట్ని మనం బైట్ స్ట్రీమ్ లాగా కన్వర్ట్ చేయాలి అనుకుంటే ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్ క్లాస్ని యూజ్ చేస్తాం అండ్ దానికోసం వచ్చేసి రైట్ ఆబ్జెక్ట్ అనే మెథడ్ని యూజ్ చేయడం జరుగుతుంది. బైట్ స్ట్రీమ్ని మనం ఆబ్జెక్ట్ లాగా కన్వర్ట్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం ఆబ్జెక్ట్ ఇన్పుట్ స్ట్రీమ్ అనే క్లాస్ని యూజ్ చేస్తాం అండ్ దాంట్లో వచ్చేసి మనకు రీడ్ ఆబ్జెక్ట్ అనే మెథడ్ ఉంటుంది. ఓకేనా. సో ఇది మనకు వచ్చేసి సింపుల్గా థియరిటికల్ పార్ట్. అండ్ ఇప్పుడు వచ్చేసి ప్రాక్టికల్గా మనం వచ్చేసి సీరియలైజేషన్ కానీ డీసీరియలైజేషన్ కానీ ఎలా చేస్తాము ఏంటి అనేది నేను చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను ఏం చేయాలనుకుంటున్నాను, ఒక క్లాస్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఆ క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్ని నేను సీరియలైజేషన్ ద్వారా ఆబ్జెక్ట్ని బైట్ స్ట్రీమ్ లాగా అండ్ నెక్స్ట్ వచ్చేసి డీసీరియలైజేషన్ యూజ్ చేసి బైట్ స్ట్రీమ్ని ఆబ్జెక్ట్ లాగా కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను ఏం చేస్తున్నాను, ఒక క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను, క్లాస్ ఎంప్లాయీ అనేసి. సో ఇక్కడ వచ్చేసి ఎంప్లాయీకి సంబంధించిన ఒక క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను. ఈ క్లాస్ ద్వారా ఎంప్లాయీకి సంబంధించిన డీటెయిల్స్ని స్టోర్ చేసుకుంటున్నాను. ఓకేనా. సో క్లాస్ ఎంప్లాయీ. అండ్ మనకి ఇంతకుముందు చెప్పాను కదా, మనం వచ్చేసి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని మనము సీరియలైజేషన్ని లేదా డీసీరియలైజేషన్ని అప్లై చేయాలనుకుంటే ఆ క్లాస్ ఏదైతుందో ఆ క్లాస్ అనేది మనకు సీరియలైజబుల్ అనే ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను వచ్చేసి ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తున్నాను. ఇంప్లిమెంట్స్ మనకు వచ్చేసి ఏంటి, సీరియలైజబుల్. ఓకే, సీరియలైజబుల్. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మాకు వచ్చేసి సింపుల్గా క్లాస్ని క్రియేట్ చేయడం. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం క్లాస్ని క్రియేట్ చేసాం కదా. సో క్లాస్ని క్రియేట్ చేసాం. ఓకే. సో ఇప్పుడు చూడండి మనకి క్లాస్ సీరియలైజబుల్ అనేసి ఉంది కదా. సో సీరియలైజబుల్ పైనకి వెళ్ళినట్టయితే మనకు వచ్చేసి ఒక ఎర్రర్ మెసేజ్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చూడండి, సీరియలైజబుల్ కెనాట్ రిజాల్వ్ టు ఏ టైప్ అని వస్తుంది. సో మనం డైరెక్ట్గా ఇది వచ్చేసి వేరే ఇంటర్ఫేస్ కదా. సో ఇంటర్ఫేస్ అనేది మనకు ఎక్కడో వేరే ప్లేస్లో ఉంటుంది. ఆ ఇంటర్ఫేస్ని మనం మన క్లాస్లో యూజ్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం ఇంపోర్ట్ స్టేట్మెంట్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు వచ్చేసి ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఉంది కదా. సో ఇంపోర్ట్ స్టేట్మెంట్ పైన క్లిక్ చేస్తున్నాను. అప్పుడు డైరెక్ట్ ఆటోమేటిక్గా మనకు ఇంపోర్ట్ java.io.serializable అనేసి మనకు వచ్చేసింది. ఓకేనా. సో ఇలా మీరు ఇంపోర్ట్ java.io.serializable అని ఇచ్చినా ఏం కాదు, లేదా ఇంపోర్ట్ java.io.# సింబల్ ఇచ్చేసినా ఏం కాదు. సో ఇలా మీరు యూజ్ చేసుకున్నా ఏం కాదు. సో ఇక్కడ నేను వచ్చేసి సింపుల్గా సీరియలైజబుల్ అనేది యూజ్ చేస్తున్నాను, మీకు ఈజీగా అర్థం అవ్వాలి అనేసి. ఓకే. సో ఇప్పుడు మనకు వచ్చేసి క్లాస్ ఎంప్లాయీ ఇంప్లిమెంట్ సీరియలైజబుల్ అనేసి ఒక క్లాస్ని క్రియేట్ చేశాను. సో ఈ క్లాస్ ద్వారా నేను ఏం చేస్తున్నాను అంటే ఎంప్లాయీకి సంబంధించిన నేమ్ని స్టోర్ చేసుకుంటున్నాను, స్ట్రింగ్ నేమ్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నేను ఎంప్లాయీకి సంబంధించిన నంబర్ని కూడా స్టోర్ చేసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం వచ్చేసి సింపుల్గా 2 వేరియబుల్స్ మాత్రం క్రియేట్ చేయడం జరిగింది. అండ్ ఈ 2 వేరియబుల్స్లోకి నేను వాల్యూస్ని డైరెక్ట్గా పాస్ చేయకుండా ఒక కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేస్తున్నాను. ఆ కన్స్ట్రక్టర్ ద్వారా ఈ 2 వేరియబుల్స్లోకి వాల్యూస్ని పాస్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి స్ట్రింగ్ నేమ్ పారామీటర్ వచ్చేసి, అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇంట్ నేమ్. ఓకే. అండ్ దీని ద్వారా మనం వచ్చేసి వాల్యూస్ని స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనకు వచ్చేసి దిస్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాము. దిస్ డాట్ నేమ్ ఈక్వల్స్ టు నేమ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి దిస్ డాట్ నమ్ ఈక్వల్స్ టు నమ్. ఓకే, దిస్ డాట్ నమ్ ఈక్వల్స్ టు నమ్. ఓకేనా ఫ్రెండ్స్. సో దీని ద్వారా మనం వచ్చేసి ఒక కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేసి ఆ కన్స్ట్రక్టర్ ద్వారా ఈ వేరియబుల్లోకి, ఈ ఇన్స్టాన్స్ వేరియబుల్లోకి మనం వాల్యూస్ని స్టోర్ చేసుకుంటున్నాం కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఎంప్లాయీ అనే ఆ క్లాస్కి సంబంధించిన ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ని సీరియలైజేషన్ యూజ్ చేసి మనం బైట్ స్ట్రీమ్ లాగా కన్వర్ట్ చేసి దాన్ని మనం ఎలా ఒక ఫైల్లో స్టోర్ చేసుకుంటాము అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే. సో ఇక్కడ నేను వచ్చేసి ఇంకొక క్లాస్ని క్రియేట్ చేశాను, క్లాస్ సీరియలైజర్ డెమో అనేసి. సో దీంట్లో మనం ఒక మెయిన్ మెథడ్ని క్రియేట్ చేసాం, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ అనేసి. ఓకేనా. సో ఈ క్లాస్ ద్వారా నేను ఏం చేస్తున్నాను అంటే మనకు ఎంప్లాయీ అనే క్లాస్ ఉంది కదా, దానికి సంబంధించిన ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. ఎంప్లాయీ ఈ ఈక్వల్స్ టు న్యూ ఎంప్లాయీ. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి మనకు కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేస్తాం కదా. సో కన్స్ట్రక్టర్ అనేది మనకు వచ్చేసి టోటల్గా 2 పారామీటర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఆ 2 పారామీటర్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి నేమ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి నంబర్. ఓకేనా. సో ఇక్కడ మనకు వచ్చేసి ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది ఏదో, ద సీరియలైజబుల్ క్లాస్ ఎంప్లాయీ డస్ నాట్ డిక్లేర్ ఏ స్టాటిక్ ఫైనల్. ఓకే. సో ఓకే, మనకు వచ్చేసి ఎంప్లాయీ న్యూ ఎంప్లాయీ అనేసి ఒక కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేసాము, ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాము. ఈ ఆబ్జెక్ట్ వచ్చేసి మనకు 2 వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తాం కాబట్టి నేను 2 వాల్యూస్ని పాస్ చేస్తున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి నేమ్ కాబట్టి నేమ్ వచ్చేసి స్ట్రింగ్ అని ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నంబర్. సో నంబర్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 101 అని ఇచ్చేస్తున్నాను. ఓకేనా. సో లేదా సింపుల్గా 560 అని ఇచ్చేస్తున్నాను నంబర్ వచ్చేసి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఏం చేసాము, ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం కదా. సో ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఈ ఆబ్జెక్ట్ని మనం ఇప్పుడు సీరియలైజబుల్ని యూజ్ చేసి, సీరియలైజేషన్ని యూజ్ చేసి బైట్ స్ట్రీమ్ లాగా కన్వర్ట్ చేసి ఒక ఫైల్లో కానీ లేదా ఒక డేటాబేస్లో కానీ లేదా ఒక నెట్వర్క్లో ఎలా ట్రాన్స్ఫర్ చేస్తామని తెలుసుకుందాం. సో ఇక్కడ నేను ఈ ఎగ్జాంపుల్లో అయితే ఒక ఫైల్లో మనం ఈ ఆబ్జెక్ట్ని ఎలా స్టోర్ చేసుకుంటాం అనేది నేను చూపిస్తాను. ఓకేనా. సో మనం ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్లో ఫైల్ హ్యాండ్లింగ్ నేను చెప్పినప్పుడు ఒక ఆబ్జెక్ట్ని లేదా ఒక డేటాని మనం ఒక ఫైల్లో ఎలా స్టోర్
స్టోర్ చేసుకుంటామని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఇప్పుడు అదే క్లాస్ని అదే ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఓకేనా. సో ఒకసారి మీకు ఫైల్ హ్యాండ్లింగ్ గురించి తెలియకపోతే నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో చూసాక మీరు ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను ట్రై క్యాచ్ బ్లాక్ని యూజ్ చేస్తున్నాను. సో ట్రై క్యాచ్ బ్లాక్ ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏం చేస్తున్నాము, నేను ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఈ ఆబ్జెక్ట్ని బైట్ స్ట్రీమ్ లాగా కన్వర్ట్ చేసి దాన్ని ఒక ఆబ్జెక్ట్లో ఒక ఫైల్లో స్టోర్ చేసుకోవాలనుకున్నాను కాబట్టి దానికోసం ఒక ఫైల్కి సంబంధించిన క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఫైల్కి సంబంధించిన క్లాస్లో వచ్చేసి మనకు ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ అనేసి మనకు ఒక క్లాస్ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ అనే క్లాస్ వచ్చేసి మనకు బైట్ స్ట్రీమ్స్ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అని నేను ఆల్రెడీ ఆ క్లాస్లో చెప్పాను. సేమ్ అదే క్లాస్ని ఇక్కడ యూజ్ చేస్తున్నాను, ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్. అండ్ ఇక్కడ వచ్చేసి రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి ఎఫ్ అవుట్ అని ఇస్తున్నాను. మీకు ఏ నేమ్ కావాలనుకుంటే మీరు ఆ నేమ్ ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ న్యూ అండ్ సేమ్ వచ్చేసి ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్. ఓకేనా ఫ్రెండ్స్. సో ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ ఎఫ్ అవుట్ ఈక్వల్స్ టు న్యూ ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ అని ఇచ్చేసాను. సో దీని ద్వారా మనం ఏం చేస్తున్నామంటే ఒక ఆబ్జెక్ట్ని ఏదైతే లొకేషన్లో మనం ఫైల్ని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ఫైల్ లొకేషన్ని ప్లస్ ఆ ఫైల్ యొక్క నేమ్ని విత్ ఎక్స్టెన్షన్ని మనం పాస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి డబల్ కోట్స్ తీసుకున్నాను. సో డబల్ కోట్స్లో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే లొకేషన్ని పాస్ చేయాలనుకుంటాను. సో లోకల్ డిస్క్ డీలో నేను ఫైల్ని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి d:// అండ్ ఫైల్ యొక్క నేమ్ వచ్చేసి నాకు అభి అనేది ఉండాలనుకుంటున్నాను. సో ఇక్కడ మీరు వచ్చేసి 2 టైప్స్లో మీరు ఫైల్స్ని స్టోర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఫైల్ ఏంటి అంటే మనకు వచ్చేసి డాట్ టెక్స్ట్ ఫైల్ని క్రియేట్ చేసుకోవచ్చు, లేదా మనం మోస్ట్లీ అయితే సీరియలైజేషన్ కోసం అయితే మనం .ser అనే ఫైల్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో .ser అంటే మనకి ఏంటి లేదండి, సీరియలైజేషన్ అనమాట. ఓకేనా. సో ఈ సీరియలైజేషన్ ఫైల్ని మనం క్రియేట్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ నేను వచ్చేసి .ser అనేసి ఒక ఫైల్ని క్రియేట్ చేసేస్తున్నాను. సో ఇంతకుముందు మనం ఏం చెప్పాను, సీరియలైజేషన్ని యూజ్ చేసుకోవాలనుకుంటే దానికోసం ఒక క్లాస్ని యూజ్ చేస్తామనేసి. ఆ క్లాస్ యొక్క నేమ్ ఏంటి, ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్ కదా. సో చూడండి ఇక్కడ వచ్చేసి నేను ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్ అనే క్లాస్ని యూజ్ చేస్తున్నాను, ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్. అండ్ దీని యొక్క రిఫరెన్స్ వేరియబుల్ వచ్చేసి సింపుల్గా అవుట్ అని ఇస్తున్నాను, ఈక్వల్స్ టు న్యూ ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్. సో ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్ అవుట్ ఈక్వల్స్ టు న్యూ ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్ అనేసి నేను ఒక క్లాస్ని క్రియేట్ చేసేసాను. సో ఈ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. ఈ ఆబ్జెక్ట్లోకి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక రిఫరెన్స్ని పాస్ చేయాలి. ఆ రిఫరెన్స్ ఏంటి అని చూసినట్టయితే మనకి ఇక్కడ వచ్చేసి ఎఫ్ అవుట్ అనేసి మనం ఒక రిఫరెన్స్ వేరియబుల్ని క్రియేట్ చేసాం కదా ఫైల్ని యాక్సెస్ చేయడానికి. సో ఆ ఎఫ్ అవుట్ అనే రిఫరెన్స్ వేరియబుల్ని మనము ఈ ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్కి మనం పారామీటర్ లాగా పాస్ చేయాలి. సో ఇక్కడ నేను వచ్చేసి న్యూ ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్లో ఎఫ్ అవుట్ అని ఇస్తున్నాను. ఓకేనా. సో చూడండి ఎఫ్ అవుట్ అనేసి నేను పాస్ చేసేసాను. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకు వచ్చేసి అవుట్ అనేసి రిఫరెన్స్ వేరియబుల్ ఉంది కదా. సో ఈ అవుట్ అనే రిఫరెన్స్ వేరియబుల్ని యూజ్ చేసి మనం రైట్ ఆబ్జెక్ట్ ద్వారా మనం ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో ఆ ఆబ్జెక్ట్ని పాస్ చేయాలి. సో ఈ ఆబ్జెక్ట్ అనేది మనకు డేటా బైట్ స్ట్రీమ్ లాగా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే. సో చూడండి ఇప్పుడు అవుట్ డాట్ రైట్ ఆబ్జెక్ట్. సో రైట్ ఆబ్జెక్ట్ కదా. సో రైట్ ఆబ్జెక్ట్ పైనకి వెళ్ళిపోదాం మనం డైరెక్ట్. సో చూడండి రైట్ ఆబ్జెక్ట్ అండ్ ఇందులో వచ్చేసి మనం ఒక ఆబ్జెక్ట్ని పాస్ చేయాలి. సో ఆబ్జెక్ట్ని మనం డైరెక్ట్గా పాస్ చేయలేం కాబట్టి దానికి ఇక్కడ రిఫరెన్స్ వేరియబుల్ ఏదైతే ఉంటుందో ఆ రిఫరెన్స్ వేరియబుల్ని మనం పాస్ చేస్తాము. సో రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి ఈ కాబట్టి నేను సింపుల్గా ఈ అని పాస్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసాము, మనము ఫైల్ని ఓపెన్ చేసాము అండ్ అదేవిధంగా ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్ ద్వారా కూడా ఓపెన్ చేసాం కదా. ఆ రెండింటిని మనం క్లోజ్ చేయాల్సి ఉంటుంది. సో చూడండి అవుట్ డాట్ క్లోజ్ మెథడ్ని యూజ్ చేస్తున్నాను అండ్ అదేవిధంగా ఎఫ్ అవుట్ డాట్ క్లోజ్ మెథడ్ని యూజ్ చేస్తున్నాను. సో ఈ విధంగా మనం వచ్చేసి ఫైల్ని కూడా క్లోజ్ చేసేసాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏం చేయాలి, క్యాచ్ మెథడ్ని యూజ్ చేయాలి కదా. సో ట్రై బ్లాక్ని యూజ్ చేస్తాం కాబట్టి క్యాచ్ బ్లాక్ని కూడా యూజ్ చేయాలి. సో చూడండి క్యాచ్లో వచ్చేసి ఎక్సెప్షన్ ఈ అని ఇచ్చేస్తున్నాను అండ్ నాకు వచ్చేసి ఈ డాట్ ప్రింట్ స్టాక్ ట్రేస్ని కూడా యూజ్ చేసేసాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే సింపుల్గా ఒక ఆబ్జెక్ట్ని బైట్ స్ట్రీమ్ లాగా కన్వర్ట్ చేసి దాన్ని ఒక ఫైల్లో స్టోర్ చేసుకుంటున్నాము. సో అలా ఫైల్లో స్టోర్ చేసుకోవడాన్ని మనం ఏమని పిలుస్తామంటే సీరియలైజేషన్ అని పిలవడం జరుగుతుంది. సో దానికోసం వచ్చేసి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫైల్ని హ్యాండిల్ చేయాలి కదా. సో మనం ఏదైనా ఒక ఫైల్ని హ్యాండిల్ చేయాలి అనుకుంటే దానికోసం మనం ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ అనే క్లాస్ని యూజ్ చేస్తున్నాను ఇక్కడ. సో ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ ఎఫ్ అవుట్ ఈక్వల్స్ న్యూ ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ అనేసి ఒక లొకేషన్లో ఒక ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను. ఆ లొకేషన్లోని ఆ ఫైల్లో మనకు ఇప్పుడు ఏదైతే ఆబ్జెక్ట్ని మనం బైట్ స్ట్రీమ్ లాగా కన్వర్ట్ చేస్తున్నామో ఆ డేటా అనేది ఆ ఫైల్లో స్టోర్ అవ్వాలి. ఓకే. సో ఆ ఫైల్ని మనం యాక్సెస్ చేయడానికి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాము, ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్ అనేసి. సో దాని ద్వారా మనము ఆ ఫైల్ని యాక్సెస్ చేసుకుంటున్నాము. ఈ వచ్చిన రిఫరెన్స్ వేరియబుల్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా మనము రైట్ ఆబ్జెక్ట్ అనే మెథడ్ని యూజ్ చేసి ఈ ఎంప్లాయీకి సంబంధించిన మెథడ్ ఆబ్జెక్ట్ ఉంది కదా ఆ ఆబ్జెక్ట్ని రిఫరెన్స్ వేరియబుల్ లాగా పంపిస్తాం అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి రైట్ ఆబ్జెక్ట్ అనే మెథడ్ వచ్చేసి మనం ఇందులో ఏదైతే డేటా అని రాసామో ఆ డేటాని ఆబ్జెక్ట్ బైట్ స్ట్రీమ్ లాగా కన్వర్ట్ చేసి దాన్ని ఈ లొకేషన్లో ఆ ఫైల్లో స్టోర్ చేస్తుంది అనమాట. ఓకే. సో మనం ఇప్పుడు వచ్చేసి
ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్ని ప్లస్ ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ని ఓపెన్ చేసాం కాబట్టి ఆ రెండింటిని క్లోజ్ చేసేసాను. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్సెప్షన్ ఈ అనేసి ఇచ్చేసి ఈ డాట్ ప్రింట్ స్టాక్ ట్రేస్ అని ఇచ్చేసాను. సో ఇక్కడ మనకు వచ్చేసి ఆల్రెడీ ఈ అని ఉంది కదా, సో ఇక్కడ మనకు ఈ అని ఇచ్చినప్పుడు ఎర్రర్ మెసేజ్ అనేది చూపిస్తుంది. సో ఇప్పుడు మనం అలా కాకుండా ఇక్కడ వచ్చేసి ఎంప్లాయ్ యొక్క రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ E1 అని చేస్తున్నాను, E1. ఓకేనా. సో ఇప్పుడు మనకు వచ్చేసి ఎలాంటి మిస్టేక్స్ అనేవి లేవు. ఇప్పుడు ఒకసారి నేను రన్ చేసి చూపిస్తాను మనకు ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అనేది. సో మీకు ఒకసారి ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయిందా లేదా అని ప్రింట్ చేసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ ఏమన్నా అవుట్పుట్ కూడా ప్రింట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను system.out.println అని యూజ్ చేస్తున్నాను. system.out.println ఆఫ్ సక్సెస్ అని ఇచ్చేస్తాను, సింపుల్ అవుట్పుట్. ఓకే. సో చూడండి వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లొకేషన్ డిస్క్లో లోకల్ డిస్క్ డీలో ఏదైనా ఫైల్ ఉందా లేదా అని చూపిస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఓపెన్ చేసి చూసినట్టయితే ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఫోల్డర్స్ మాత్రమే ఉన్నాయి, ఎలాంటి ఫైల్స్ అనేటివి లేవు లోకల్ డిస్క్ డీలో. ఇప్పుడు వచ్చేసి నేను రన్ చేస్తున్నాను చూడండి, రన్ పైన క్లిక్ చేశాను. సో రన్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు అవుట్పుట్లో సక్సెస్ అనేది మనకు అవుట్పుట్లో ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకే. సో ఈ విధంగా మీరు వచ్చేసి ఫైల్ అనేది ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది అనేది మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఏమైంది, ఇది ఇక్కడ మనం ఏదైతే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసామో ఆ ఆబ్జెక్ట్ని బైట్ స్ట్రీమ్ లాగా కన్వర్ట్ చేసి ఈ లోకల్ డిస్క్ డీలో అభి అనే ఫైల్లో స్టోర్ చేసుకున్నాం కదా. సో మరి ఇప్పుడు ఆ లోకల్ డిస్క్ డీలో ఈ అభి అనే ఫైల్ క్రియేట్ అయిందా లేదా అనేది మనం చూద్దాం. ఓకే. సో చూడండి ఇప్పుడు వచ్చేసి నేను లోకల్ డిస్క్ డీని ఓపెన్ చేస్తాను. ఇక్కడ మనం ఓపెన్ చేసి చూసినట్టయితే మనకు ఒక ఫైల్ అనేది క్రియేట్ అయిపోయింది, abi.ser అనేసి. సో నేను వచ్చేసి ఈ ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఈ ఫైల్ని మనం ఓపెన్ చేసినట్టయితే ఆ ఫైల్ అనేది ఓపెన్ అవ్వదు, ఎందుకంటే మనకు వచ్చేసి .ser ఫైల్స్ అనేవి మనం డైరెక్ట్గా ఓపెన్ అవ్వవు. సో మీరు ఒకవేళ ఇలా కాకుండా మీరు వచ్చేసి abi.txt ఫైల్స్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు, txt అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి నేను abi.txt అనేసి ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఒకసారి లోకల్ డిస్క్ డీలో చూసుకున్నట్టయితే మనకు abi.text అనేసి ఉంది. నేను ఈ ఫైల్ని ఓపెన్ చేసి చూపిస్తాను. సో టెక్స్ట్ ఫైల్ని ఓపెన్ చేసి చూపించినట్టయితే మనకు దీంట్లో వచ్చేసి ఒక డేటా అనేది చూపించడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కనుక మనకి ఇందులో ఉన్న డేటా అనేది మనకు రీడబుల్ ఫార్మాట్లో లేదు. సో మనకు అన్ని సింబల్స్ వచ్చినట్టు చూపిస్తుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వచ్చేసి మీకు ఫాంట్ సైజ్ని ఇంక్రీజ్ చేసి చూపిస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఫాంట్ సైజ్ వచ్చేసి ఒక 22 పెట్టేస్తున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకి ఇలా సింబల్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింబల్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. మనకి ఇక్కడ ఉన్న కంటెంట్ ఏది అనేది మనకు అర్థం కాదు. మనం ఇంతకుముందు లాస్ట్ క్లాస్లో చూసినట్టయితే ఫైల్స్ కానీ లేదా ఫైల్స్ హ్యాండ్లింగ్ కానీ చూసినప్పుడు మనం ఏదైనా ఒక కంటెంట్ని ఒక ఫైల్లో స్టోర్ చేసుకున్నట్టయితే ఆ ఫైల్లో ఉన్న కంటెంట్ ఏంటి అనేది మనం రీడ్ చేయగలిగాం కదా. బట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఇక్కడ ఏం చేసాము, మనం ఒక ఆబ్జెక్ట్ని బైట్ స్ట్రీమ్ లాగా కన్వర్ట్ చేసాం. ఇవన్నీ మనకి ఏంటంటే బైట్స్ లాగా కన్వర్ట్ అయిపోయాయి. సో దానివల్ల ఏమవుతుంటే మనము ఇందులో ఉన్న డేటాని రీడ్ చేయలేము. ఓకే. సో మనం ఇప్పుడు రీడ్ చేయలేము కదా, దీన్ని మనం రీడ్ చేయాలి అనుకుంటే మనం డీసీరియలైజేషన్ చేయాలి. సో డీసీరియలైజేషన్ చేస్తేనే ఆ ఫైల్లో ఉన్న డేటాని మనం రీడ్ చేసి దాంట్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాని మనం ప్రింట్ చేయగలం. ఓకే. సో ఇప్పుడు అది ఎలా చేస్తామనేది నేను చూపిస్తాను. సో ఇది ఫ్రెండ్స్ మాకు వచ్చేసి కంప్లీట్గా సీరియలైజేషన్ గురించి. సీరియలైజేషన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ని మనము బైట్ స్ట్రీమ్ లాగా కన్వర్ట్ చేసినట్టు దాన్ని సీరియలైజేషన్ అని పిలుస్తాము. సో దానికోసం ఇక్కడ వచ్చేసి ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్ అనే క్లాస్ యొక్క హెల్ప్ తీసుకున్నాము. దాని ద్వారా మనకు రైట్ ఆబ్జెక్ట్ అనే ఒక మెథడ్ ఉంటుంది. ఆ రైట్ ఆబ్జెక్ట్ మెథడ్ ద్వారా ఆబ్జెక్ట్ని బైట్ స్ట్రీమ్ లాగా కన్వర్ట్ చేయడం జరిగింది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రివర్స్ ప్రాసెస్ చూద్దాం. సో రివర్స్ ప్రాసెస్ ఏంటి, మనకు డీసీరియలైజేషన్. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఆబ్జెక్ట్ అనేది ఉంది, abi.ser అనేసి ఒక ఆబ్జెక్ట్ ఉంది, abi.text అనే ఆబ్జెక్ట్ ఒకటి ఉంది. ఆ రెండు ఆబ్జెక్ట్స్ని మనము ఎలా రీడ్ చేస్తాము, దాని ద్వారా మనకు అవుట్పుట్ అనేది ఎలా ప్రింట్ అవుతుంది ఏంటి అనేది ఇప్పుడు నేను చూపించబోతున్నాను. ఓకేనా. సో మనం రియల్ టైంలో అయితే .ser అనే ఎక్స్టెన్షన్ ఉన్న ఫైల్స్ని మాత్రమే యూజ్ చేస్తాము. సో మీకు ఈజీగా అర్థం అవ్వాలనేసి నేను .txt ఫైల్ని కూడా క్రియేట్ చేసి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సేమ్ ఇంతకుముందు ఏదైతే అలా ఉందో ప్రోగ్రామ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంచేసాను. ఇక్కడ మనకి ఏముంది, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆక్స్ అనేసి మెయిన్ మెథడ్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫైల్ని రీడ్ చేస్తున్నాం కదా, అంటే మనం వచ్చేసి ఆబ్జెక్ట్ ఆ బైట్ స్ట్రీమ్కి సంబంధించిన ఫైల్ ఏదైతే ఉంటుందో ఆ ఫైల్ని రీడ్ చేసి దాన్ని మనం ఆబ్జెక్ట్ లాగా కన్వర్ట్ చేసి ఆ ఆబ్జెక్ట్లో ఉన్న డేటాని మనం ప్రింట్ చేయాలి. ఓకేనా. సో చూడండి ఇప్పుడు నేను వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నా అంటే మనకి ఏం చేయాలి ఇప్పుడు. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇంతకుముందు ఏం చేసాము, మనం ఏదైనా ఒక ఫైల్ని క్రియేట్ చేయాలనుకున్నప్పుడు మనం ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ అనేసి క్లాస్ని యూజ్ చేస్తాం కదా. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఒక ఫైల్లో ఉన్న డేటాని మనం రీడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ అనేసి క్లాస్ని యూజ్ చేస్తున్నాను. ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ f(in) = న్యూ ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్. ఓకేనా. అండ్ దీంట్లో వచ్చేసి మనం ఫైల్ లొకేషన్ స్టోర్ చేయాలి. ఏ లొకేషన్లో నా ఫైల్ని మీరు రీడ్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన లొకేషన్ని పాస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వచ్చేసి లోకల్ డిస్క్ డీలో ఉన్న ఫైల్ని రీడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి abi.ser అనేసి నేను పాస్ చేసేస్తున్నాను. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి,
యాజ్ ఇట్ ఈస్గా మనం ఇంతకుముందు లాస్ట్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్ని యూజ్ చేస్తాం. ఎందుకు ఆబ్జెక్ట్ని అవుట్పుట్ లాగా మనం ప్రింట్ చేస్తున్నాం కాబట్టి ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్ అని యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆబ్జెక్ట్ ఇన్పుట్ స్ట్రీమ్ అని యూజ్ చేయాలి. ఆబ్జెక్ట్ ఇన్పుట్ స్ట్రీమ్ లేదా ఐఇన్ అని ఇస్తున్నాను. ఐఇన్ ఈక్వల్స్ టు న్యూ ఆబ్జెక్ట్ ఇన్పుట్ స్ట్రీమ్. ఓకేనా ఫ్రెండ్స్. సో దీంట్లో వచ్చేసి మనం సింగిల్ పారామీటర్ పాస్ చేయాలి. సింగిల్ పారామీటర్ ఏంటంటే ఫైల్కి సంబంధించిన రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్. సో ఫైల్కి సంబంధించిన రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి ఇక్కడ ఎఫ్ఇన్ కాబట్టి ఎఫ్ఇన్ అని చేశాను. ఇప్పుడు మనకు నెక్స్ట్ ఏంటి, మనము ఇంతకుముందు చూసినట్టయితే మనకు వచ్చేసి రైట్ ఆబ్జెక్ట్ అనే మెథడ్ని యూజ్ చేసి ఆబ్జెక్ట్ని బైట్ స్ట్రీమ్ లాగా కన్వర్ట్ చేసాం కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి, బైట్ స్ట్రీమ్ ద్వారా వచ్చిన ఏదైతే వాల్యూ ఉంటుందో దాన్ని మనం ఆబ్జెక్ట్ లాగా కన్వర్ట్ చేయాలి. సో మనం బైట్ స్ట్రీమ్ని రీడ్ చేయాలి కాబట్టి ఇక్కడ మనకు వచ్చేసి ఒక మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్ ఏంటంటే రీడ్ ఆబ్జెక్ట్ అనే మెథడ్. సో ఇక్కడ ఇన్ డాట్ రీడ్ ఆబ్జెక్ట్ అనే మెథడ్ని యూజ్ చేసేస్తున్నాను. రీడ్ ఆబ్జెక్ట్. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇన్ డాట్ రీడ్ ఆబ్జెక్ట్ అని వచ్చేసినప్పుడు సో ఇక్కడ మనం వచ్చేసి మెథడ్ని యూజ్ చేస్తున్నాం కదా, ఇన్ డాట్ రీడ్ ఆబ్జెక్ట్ అనేసి. సో మనం ఈ మెథడ్ని కాల్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, ఒక ఆబ్జెక్ట్ అనేది రీడ్ అవ్వడం జరుగుతుంది కదా. సో ఒక ఆబ్జెక్ట్ అనేది రీడ్ అవుతుంది. సో దాన్ని మనము ఏదైనా ఒక ప్లేస్లో స్టోర్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఎంప్లాయీ క్లాస్కి సంబంధించి ఒక వేరియబుల్ని ఒక రిఫరెన్స్ వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను. EMPLOYEE ఎంప్లాయీ. ఫర్ ఎగ్జాంపుల్ E2 అని ఇస్తున్నాను. ఓకేనా. ఎంప్లాయీ E2 ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ డాట్ రీడ్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఒక ఆబ్జెక్ట్ని రీడ్ చేస్తున్నాము అండ్ ఆ ఆబ్జెక్ట్ని ఇక్కడ E2లో స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నాం. బట్ మనకు వచ్చేసి ఒక ఆబ్జెక్ట్ వస్తుంది, బట్ అది వచ్చేసి ఎంప్లాయీ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ రావట్లేదు కదా. సో దాన్ని మనం ఒక ఆబ్జెక్ట్ని ఎంప్లాయీ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ లాగా మనం కన్వర్ట్ చేయాలి అనుకుంటే దానికోసం మనం క్యాస్టింగ్ యూజ్ చేస్తాం. సో సింపుల్గా పారాంథసిస్ తీసుకున్నాను. పారాంథసిస్లో వచ్చేసి ఎంప్లాయీ అని ఇస్తున్నాను. సో ఇక్కడ మనం ఏదైతే రీడ్ చేసిన ఆబ్జెక్ట్ ఉందో ఆ ఆబ్జెక్ట్ని మనం ఎంప్లాయీ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ లాగా కన్వర్ట్ చేసి దాన్ని మనం E2 అనే రిఫరెన్స్ వేరియబుల్ ద్వారా స్టోర్ చేసుకుంటున్నాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, మనం వాటిని ఓపెన్ చేసాం కాబట్టి రెండింటిని క్లోజ్ చేయాలి. సో ఇన్ డాట్ నేను క్లోజ్ మెథడ్ని యూజ్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ అదేవిధంగా ఎఫ్ఇన్ డాట్ సేమ్ మళ్ళీ క్లోజ్ మెథడ్ని యూజ్ చేస్తున్నాను. సో ఇఫ్ ఇన్ డాట్ క్లోజ్ అని చేశాను. అండ్ ఇప్పుడు నెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్గా మనకు ట్రై బ్లాక్ ఉంది కాబట్టి క్యాచ్ బ్లాక్ కూడా ఉండాలి. సో ఇక్కడ వచ్చేసి క్యాచ్ బ్లాక్ని క్రియేట్ చేస్తున్నాను. క్యాచ్ ఎక్సెప్షన్ ఈ డాట్ ప్రింట్ స్ట్రాక్ట్ రేస్. ఓకేనా. సో చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఏదైనా ఒక బైట్ స్ట్రీమ్లో ఉన్న ఫైల్లో నుంచి మనము డేటాని రీడ్ చేసి దాన్ని ఆబ్జెక్ట్ లాగా కన్వర్ట్ చేస్తున్నాం. ఈ ప్రాసెస్ని మనము డీసీరియలైజేషన్ అని పిలుస్తాము. ఈ ప్రాసెస్ కోసం మనం ఒక క్లాస్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఆ క్లాస్ ఏంటి అంటే ఆబ్జెక్ట్ ఇన్పుట్ స్ట్రీమ్ అనే క్లాస్. సో ఆబ్జెక్ట్ ఇన్పుట్ స్ట్రీమ్ ద్వారా మనం ఒక బైట్ స్ట్రీమ్ని ఒక ఫైల్లో నుండి లేదా ఒక డేటాబేస్లో నుండి రీడ్ చేయడం జరుగుతుంది. సో ఆ రీడ్ చేయడానికి మనం ఒక మెథడ్ని యూజ్ చేస్తాము. ఆ మెథడ్ ఏంటి అంటే మనకు రీడ్ ఆబ్జెక్ట్ అనే మెథడ్. సో ఇక్కడ మనము రీడ్ చేసినప్పుడు ఒక ఆబ్జెక్ట్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఆ ఆబ్జెక్ట్ని మనం స్టోర్ చేసుకోవడానికి ఎంప్లాయీకి సంబంధించిన ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం జరిగింది. దాన్ని ఒక ఆబ్జెక్ట్ని మనం ఎంప్లాయీ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ లాగా కన్వర్ట్ చేయాలనుకున్నాం కాబట్టి ఇక్కడ మనం వచ్చేసి ఎంప్లాయీ అనేసి మనం టైప్ కాస్టింగ్ని యూజ్ చేసాం. ఓకేనా. సో దాని ద్వారా మనకు వచ్చేసి E2 ద్వారా మనకు ఆ ఎంప్లాయీ నేమ్ అనేది ఒక ఎంప్లాయీకి సంబంధించిన ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. దానివల్ల మనం ఈ వాల్యూని స్టోర్ చేసుకున్నాం. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో మనం ఆ వాల్యూస్ని ప్రింట్ చేయాలి కదా. సో ఇక్కడ చూడండి, నేను వచ్చేసి సింపుల్గా వాల్యూస్ని ప్రింట్ చేసేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ system.out.println ఆఫ్ మనం వచ్చేసి E2 డాట్ నేమ్ అండ్ అదేవిధంగా మనకు వచ్చేసి ప్లస్ E2 డాట్ నెంబర్. ఓకేనా. సో చూడండి ఫ్రెండ్స్, మనం వచ్చేసి 2 వేరియబుల్స్ ఇప్పుడు మనం ప్రింట్ చేస్తున్నాం అనమాట. సో ఈ 2 వాల్యూస్ని మీరు ప్రింట్ చేయాలనుకుంటే ఎలా ప్రింట్ చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ నేను వచ్చేసి బ్లాక్స్కి అవుట్ సైడ్లో రాస్తాను, అందుకే మనకు ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది. సో ట్రై బ్లాక్కి ఇన్సైడ్లో నేను రాస్తున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నేను రన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో రన్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు అవుట్పుట్లో వాల్యూస్ అనేవి ప్రింట్ అవ్వడం జరిగింది. సో వాల్యూ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి అభిషేక్ అండ్ 550 అనేది మనకు ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకేనా. సో దీన్ని మనం ఏమని పిలుస్తాము అంటే కంప్లీట్గా డీసీరియలైజేషన్ అని పిలుస్తాను. సో ఒకసారి చెప్పి మీకు కంప్లీట్గా క్లోజ్ చేసేస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఈరోజు నేర్చుకున్న టాపిక్ ఏంటంటే సీరియలైజేషన్ అండ్ డీసీరియలైజేషన్. మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని బైట్ స్ట్రీమ్ లాగా కన్వర్ట్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి సీరియలైజేషన్ని యూజ్ చేయడం జరుగుతుంది.
Serialization is a process of converting the state of an object into a byte stream. Okay, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డీసీరియలైజేషన్. డీసీరియలైజేషన్ ఏంటంటే మనకు బైట్ స్ట్రీమ్లో ఉన్న ఫార్మాట్ నుంచి మనం ఆబ్జెక్ట్ లాగా క్రియేట్ చేయడానికి ఈ డీసీరియలైజేషన్ని యూజ్ చేస్తాం. డీసీరియలైజేషన్ ఈజ్ ద రివర్స్ ప్రాసెస్ వేర్ ద బైట్ స్ట్రీమ్ ఈజ్ యూజ్డ్ టు రీక్రియేట్ ద యాక్చువల్ జావా ఆబ్జెక్ట్. అండ్ ఇది వచ్చేసి మనకు ఎందుకు యూజ్ అవుతుందని చూసినట్టయితే మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని ఒక నెట్వర్క్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయడానికి, లేదా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని మనం ఫైల్లో స్టోర్ చేసుకోవడానికి, లేదా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని డేటాబేస్లో స్టోర్ చేసుకోవడానికి మనకు యూజ్ అవుతుంది. అండ్ మనకు వచ్చేసి ఈ బైట్ స్ట్రీమ్ ద్వారా మనం ఏదైతే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నామో లేదా బైట్ స్ట్రీమ్ ద్వారా ఒక ఫైల్ని క్రియేట్ చేస్తున్నామో అది వచ్చేసి మనకు ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. సో మనం ఒక ఆబ్జెక్ట్ నుంచి ఒక ప్లాట్ఫామ్ నుంచి సీరియలైజేషన్ చేసి ఇంకొక ప్లాట్ఫామ్ నుంచి డీసీరియలైజేషన్ కూడా మనం చేయవచ్చు. సో దీనికోసం వచ్చేసి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఇంటర్ఫేస్ ఏంటి అంటే సీరియలైజబుల్ ఇంటర్ఫేస్. ఓకేనా, సో చూడండి ఇక్కడ వచ్చేసి నేను సీరియలైజబుల్ అనేసి ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసేసాను. సో ఎంప్లాయీ ఇంప్లిమెంట్ సీరియలైజబుల్ అనేసి ఇంప్లిమెంట్ చేసేసాను. ఓకేనా ఫ్రెండ్స్, సో దీని తర్వాత మనం ఏం చేయాలంటే టూ క్లాసెస్ని టూ మెథడ్స్ని యూజ్ చేసుకుంటాము. ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్ అనేది ఒక క్లాస్, ఆబ్జెక్ట్ ఇన్పుట్ స్ట్రీమ్ అనేది ఒక క్లాస్. ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్ వచ్చేసి మనకు సీరియలైజేషన్ కోసం యూజ్ అవుతుంది. దాంట్లో మనం రైట్ ఆబ్జెక్ట్ అనే మెథడ్ని యూజ్ చేస్తాము. ఆబ్జెక్ట్ ఇన్పుట్ స్ట్రీమ్ వచ్చేసి మనకు డీసీరియలైజేషన్ కోసం యూజ్ అవుతుంది. దీంట్లో మనం రీడ్ ఆబ్జెక్ట్ అనే మెథడ్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కంప్లీట్గా సీరియలైజేషన్ అండ్ డీసీరియలైజేషన్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వచ్చేసి abi.scr అని ఇచ్చేసాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా abi.txt అని ఇచ్చేస్తున్నాను. మనకి ఇంకొక టెక్స్ట్ ఫైల్ ఉంది కదా, సో దాంట్లోనే డేటాని మనకు రీడ్ చేస్తున్నా లేదా అని చూస్తున్నాను. సో చూడండి రన్ పైన క్లిక్ చేస్తాను. సో రన్ పైన క్లిక్ చేసినట్టు నాకు సేమ్ అభిషేక్ అండ్ 560 అనేది మనకు ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనకు సీరియలైజేషన్ అండ్ డీసీరియలైజేషన్ గురించి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే టాప్లో మనకు వచ్చేసి ఇంపోర్ట్ java.io. ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్, ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్, ఆబ్జెక్ట్ ఇన్పుట్ స్ట్రీమ్, ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్ అనేసి. సో ఇవన్నీ మనకు డిఫరెంట్ క్లాసెస్ అనేవి మనకు ఇంపోర్ట్ అవ్వడం జరిగింది కదా. సో ఇలా మీరు వచ్చేసి అన్ని సపరేట్గా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ నాకు ఆటోమేటిక్గానే ఇంపోర్ట్ అయిపోయాయి. నేను ఎలాంటి ఇంపోర్ట్ని యూజ్ చేయలేదు. ఇక్కడ మనం డైరెక్ట్గా మన క్లాస్లో ఫైల్ ఇన్పుట్, ఫైల్ అవుట్పుట్ అని యూజ్ చేసాం కదా. సో వాటి ద్వారా మనకు ఆటోమేటిక్గా ఆ ఫైల్స్ అనేవి ఇంపోర్ట్ అయిపోయాయి. సో ఇలా మీరు డైరెక్ట్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని మీరు ఇంపోర్ట్ చేసుకోవడం ఇష్టం లేదనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సో మీరు సింపుల్గా సింగిల్ లైన్లో కూడా రాయొచ్చు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇంపోర్ట్ java.io. అని ఇస్తే సరిపోతుంది. హ్యాష్ట్రిక్ సింబల్ కదా, సో హ్యాష్ట్రిక్ సింబల్ ఇలా ఇచ్చినట్టు ఏమవుతుందంటే మనకు ఇన్పుట్ అవుట్పుట్ ప్యాకేజ్లో ఏవైతే ఉన్నాయో అన్ని క్లాసెస్ని ఎట్ ఏ టైం ఇంపోర్ట్ చేసుకున్నాం అనమాట. సో చూడండి ఇప్పుడు వచ్చేసి రన్ పైన క్లిక్ చేస్తాను, మనకు సేమ్ అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఎలాంటి ఎర్రర్ మెసేజ్ అనేది కూడా రాలేదు. సో ఈ విధంగా మనం వచ్చేసి ఇంపోర్ట్ స్టేట్మెంట్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఈరోజు కంప్లీట్ టాపిక్. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.